హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మైండ్ఫుల్ బుక్స్. మీరు ఓవర్గా థింక్ చేస్తున్నా, అన్నెసెసరీ థాట్స్తో ఇబ్బంది పడుతున్నా, లైఫ్లో ఎలాంటి టైంలో ఏ డిసిషన్ తీసుకోవాలి ఇలాంటి క్లారిటీస్ లేనప్పుడు అలాంటి వాళ్ళ కోసం డేరియస్ ఫారెక్స్ రాసిన థింక్ స్ట్రైట్ అనే ఈ బుక్ యూజ్ అవుతుంది. అయితే ఈ బుక్ లో మీరు ఎలా థింక్ చేయాలి, మీ బెటర్ లైఫ్ కోసం, కెరియర్, రిలేషన్షిప్ కోసం, ఇలా ఏదైనా బాగుండాలంటే ముందు మీ మైండ్ ని ఎలా మీ కంట్రోల్లో పెట్టుకోవాలనే విషయాలన్నీ ఈ బుక్ లో తెలుసుకోవచ్చు. అయితే డేరియస్ ఫారెక్స్ రాసిన డూ ఇట్ టుడే అంటే ఈ బుక్ వచ్చేసి ప్రొడక్టివ్ గా ఎలా ఉండాలనే దాని గురించి, అండ్ ఫోకస్ ఆన్ వాట్ మ్యాటర్స్ ఈ బుక్ వచ్చేసి స్టాయిక్ ఫిలాసఫీ గురించి. సో ఈ టాపిక్స్ గనక మీకు ఇంట్రెస్ట్ అయితే ఈ 2 బుక్ సమ్మరీస్ నా ఛానల్లో ఉన్నాయి, అవి తప్పకుండా చూడండి. లేట్ చేయకుండా ఈ బుక్ సమ్మరీ ఏంటో తెలుసుకుందాం. మన చుట్టూ ఒకసారి చూస్తే ప్రపంచం ఎంత ఫాస్ట్ గా మూవ్ అవుతుందో మనకు అర్థమవుతుంది. ప్రతి దాంట్లోని కాంపిటీషన్ ఎంతగానో పెరిగిపోతుంది. రోజు మార్నింగ్ లేచామంటే ఒక కొత్త ప్రపంచంలో అడుగు పెడుతున్నట్టే. అయితే ఇలాంటి లైఫ్ స్టైల్లో స్ట్రెస్, టెన్షన్, భయాన్ని కలిగించే ఆలోచనలు ఎక్కువగా వస్తాయి. ఇంత కాంపిటీషన్ లో జాబ్ ఎలా తెచ్చుకోవాలి, ఎంత కష్టపడినా నేను క్వాలిఫై అవ్వగలనా లేదా, ప్రతిరోజు కొత్తగా మారిపోతున్న ఈ రోజుల్లో నా బిజినెస్ ని ఎలా నిలబెట్టుకోవాలి, ఇలా వర్రీ అవుతూ ఉంటాం. కానీ ఈ రోజుల్లో బ్రెయిన్ ని వైజ్ గా యూజ్ చేయటం చాలా అవసరం. అలా ఆలోచించాలంటే ముందు మనం మన బ్రెయిన్ లో ఉండే అన్నెసెసరీ థాట్స్ ని రిమూవ్ చేయాలి. మన లైఫ్ కి బ్రెయిన్ ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలుసు. దీన్ని గనక మన కంట్రోల్లో పెట్టుకుంటే ఇంకా లైఫ్ కి తిరిగే ఉండదు అని తెలిసి కూడా మైండ్ ని కంట్రోల్లో పెట్టుకోలేక ఆలోచనలకి బానిసగా మారుతూ ప్రతిరోజు అతి కష్టం మీద గడుపుతూ ఉండే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అండ్ ఇవే ఆలోచనని తట్టుకోలేక కొంతమంది వాళ్ళ లైఫ్ ని కూడా ఎండ్ చేసుకుంటున్నారు. నిజానికి మనం రియాలిటీలో కన్నా మన ఆలోచనలోనే ఎంతో బాధని అనిపిస్తాం. చిన్న ప్రాబ్లం రాగానే దాని గురించి చాలా థింక్ చేస్తాం. కానీ రైటర్ చెప్పేది ఏంటి అంటే ప్రాబ్లం కి సొల్యూషన్ ఏంటి, లేదా ఈ సొల్యూషన్ నుండి నేను ఎలా బయటపడాలి అని స్ట్రైట్ గా థింక్ చేయడం చాలా అవసరం. ఇదే డయాగ్రామ్ రూపంలో చూస్తే ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ప్రాబ్లం వచ్చినప్పుడు మనకి వచ్చే క్లమ్జీ థాట్స్, రైట్ సైడ్ ఆ ప్రాబ్లం కి స్ట్రైట్ సొల్యూషన్ ఏంటి. దీనికి ఎగ్జాక్ట్ గా డేరియస్ ఫారెక్స్ తన లైఫ్ లో జరిగిన ఎగ్జాంపుల్ ని మనతో షేర్ చేసుకుంటాడు. తన పేరెంట్స్ తో లండన్ కి షిఫ్ట్ అవుదాం అన్న టైంలో సడన్ గా వాళ్ళ ఓనర్ తనకి హౌస్ ఇవ్వనని నిర్ణయించుకుంది. అయితే ఈ విషయం విన్నాక తన ఫ్యామిలీ మొత్తాన్ని ఇలాంటి సిచ్యువేషన్ లో పడేశాను, తను ఉండడానికి ఇల్లు లేదు, నా జీవితం ఎప్పుడు ఇలానే ఉంటుంది, నేనేం అనుకున్నా ఇలానే జరుగుతుంది, నాకు అన్ని కష్టాలే, ఫస్ట్ నుంచి ఇలాగే జరుగుతుంది అని తనను తాను బ్లేమ్ చేసుకుంటూ అనేక రకాలుగా ఆలోచిస్తూ ఆ నైట్ అంతా గడిపాడు. కానీ మార్నింగ్ లేచాక రైటర్ తను అతిగా ఆలోచించానేమో అని రియలైజ్ అయ్యి తనతో తాను ఇలా చెప్పుకున్నాడు, థింక్ స్ట్రైట్. తన ప్రాబ్లం కి స్ట్రైట్ పాయింట్ ఏంటో తెలుసుకొని ఈ మెస్సీ థాట్స్ ని క్లారిటీతో రీప్లేస్ చేయాలి అని అనుకున్నాడు. అంతే Airbnb బుక్ చేసుకొని కొత్త ప్లేస్ దొరికేంత వరకు అక్కడే ఉందామని అనుకున్నాడు. అంతే తన స్ట్రెస్ అంతా పోయింది. అఫ్ కోర్స్ లాస్ట్ లో ఎవరైతే అపార్ట్మెంట్ ఇవ్వనని అన్నారో మనసు మార్చుకొని తిరిగి రైటర్ కి ఇద్దామని డిసైడ్ అయింది. కానీ రైటర్ ఇంత చిన్న విషయానికి నేను ఎందుకు ఇంతగా ఆలోచించానో అనుకున్నాడు. ఆ నైట్ థింక్ చేసే ప్రతి థాట్ సొల్యూషన్ ని ఇవ్వలేదు. ఇన్ఫాక్ట్ అతన్ని ఇంకాస్త బాధకి గురి చేసే. మనకు కూడా ఇలానే అవుతుంది. ప్రాబ్లం రాగానే డిప్రెషన్, స్ట్రెస్ కి గురయ్యే ఆలోచనలు ఫస్ట్ వస్తాయి. కానీ దీన్ని ఓవర్కమ్ చేసి ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ ఏంటో ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేయాలి. లైఫ్ ఈజ్ నాట్ లీనియర్. మనలో చాలా మంది చేసే తప్పు లీనియర్ వేలో థింక్ చేయటం. అంటే మనం ఎప్పుడు ఒకేలా కష్టపడగానే గోల్ ని రీచ్ అయిపోతాం అనుకుంటాం. ఏ లీడ్స్ టు బి అంటే నా గోల్ కోసం నేను వర్క్ చేస్తూ ఉంటే ఏదో రోజు నా గోల్ ని రీచ్ అయిపోతాను అని అనుకుంటాం. కానీ నో, లైఫ్ ఎప్పుడు లీనియర్ గా ఉండదు. ఎన్నో అడ్డంకులు, ఆటంకాలు, ఫెయిల్యూర్స్, బ్రేక్ డౌన్స్ ఎన్నో తట్టుకొని దాటి వెళ్తే కానీ గోల్ ని రీచ్ అవ్వలేం. రైటర్ ఎందరి కోసమో వర్క్ చేశాడు, బిజినెస్ చేసి ఫెయిల్ అయ్యాడు, కొన్నింటిని మధ్యలోనే వదిలేశాడు. ఫైనల్ గా తను రియలైజ్ అయ్యింది ఏంటి అంటే లైఫ్ లీనియర్ గా ఉంటే మనం ఆలోచించే విధానం ఎప్పటికీ మారదు. మన ఫెయిల్యూర్స్ ఏంటో తెలుసుకోకపోతే మనం చేసే తప్పులేంటో మనం ఎప్పుడూ తెలుసుకోలేం. ఏదైనా స్టార్ట్ చేసే ముందు బ్యాకప్ ప్లాన్ తో సహా రెడీగా ఉండాలి. ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ యూజ్ చేసి అయినా గోల్ ని రీచ్ అవ్వాలి. అందుకే గోల్ ని రీచ్ అవ్వలేకపోతున్నా అని బాధపడకుండా బ్యాకప్ ప్లాన్ తో సహా ప్రాపర్ గా ప్లాన్ చేసుకోండి. మీరు వెళ్లే దారిలో హడిల్స్, ఫెయిల్యూర్స్ ఇవన్నీ కామన్ అనేలా మీ మైండ్ ని ట్రైన్ చేసుకోండి. ఇప్పటి వరకు మీ లైఫ్ లో చేసిన మిస్టేక్స్ అన్ని ఏంటో ఒకసారి కూర్చొని అనలైజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కనెక్టింగ్ ద డాట్స్. లైఫ్ లో జరిగే ప్రతి దానికి మీనింగ్ ఉంటుంది. మన లైఫ్ అంతా కనెక్టెడ్ గా ఉంటుంది. ఇలాంటి విషయాలు మీరు వినే ఉంటారు కదా. బ్రెయిన్ కూడా ఆల్మోస్ట్ ఇలానే వర్క్ అవుతుంది. మీరు కొన్నింటిని కాన్షియస్ గా అబ్జర్వ్ చేయకపోయినా మీ బ్రెయిన్ ప్రతి విషయాన్ని స్టోర్ చేసుకుంటుంది. ఆల్రెడీ బ్రెయిన్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ తో కంపేర్ చేసుకొని సిమిలర్ ఇన్ఫర్మేషన్ ని కనెక్టెడ్ గా ఉంచుతుంది. ఏదైనా ప్రాబ్లం వస్తే దీనికి సిమిలర్ ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసి ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేస్తుంది.
అయితే దీన్ని మీ గోల్స్ రీచ్ అవ్వటానికి, మీ లైఫ్ లో ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి యూస్ఫుల్ గా ఎలా చేసుకోవాలి, మీకు క్యూరియస్ గా ఉన్న నాలెడ్జ్ తో మీ బ్రెయిన్ ని ఫీడ్ చేస్తూ ఉండండి. ఇదంతా నెట్వర్క్స్ లా న్యూరాన్స్ లో స్టోర్ అవుతుంది. ఇదంతా వేస్ట్ అని అనుకోకండి. లైఫ్ లో ఏ విషయం ఎక్కడ యూజ్ అవుతుందో తెలీదు. అది మీ గోల్ కి సంబంధించిందైనా, మీ లైఫ్ లో బిగ్గెస్ట్ ప్రాబ్లం కి సంబంధించిందైనా అయ్యుండొచ్చు. అయితే ఈ మధ్య కనెక్షన్స్ ని కూడా మనమే క్రియేట్ చేయాలి. అది ఎలా అంటే మన ఎక్స్పీరియన్సెస్ తో, మన ఫెయిల్యూర్స్ తో, మనం నేర్చుకున్న లెసన్స్ తో. ఫ్యూచర్ లో బెస్ట్ అవుట్పుట్ కావాలి అనుకుంటే దానికి తగ్గ ఇన్పుట్ ని ఇప్పుడు మీ బ్రెయిన్ కి ఇవ్వాలి. సింపుల్ గా చెప్పాలంటే రేపు అనేది బాగుండాలంటే ఈ రోజుని మీరు బెటర్ గా చూస్ చేసుకోవాలి. లుక్ ఎట్ ఫ్యాక్ట్స్. లైఫ్ లో గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం, ఫ్యాక్ట్స్ ని బేస్ చేసుకొని డెసిషన్ తీసుకోవటం మంచిది. మనకి బిగ్గెస్ట్ ప్రాబ్లం అజంప్షన్స్ లేదా వేరే వాళ్ళు మన లైఫ్ లో చెప్పే ఒపీనియన్స్ అండ్ మన బిలీఫ్స్, ఇమాజినేషన్స్, వీటన్నింటిని బేస్ చేసుకొని నిర్ణయాలు తీసుకునే అలవాటు మనకుంది. కానీ ఫ్యాక్ట్స్, నిజాలు, రూట్ కాజ్ ఏంటో తెలుసుకోవటం చాలా మంచిది. ఒక్కోసారి మాత్రం క్విక్ డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు మీ ఓన్ గట్ ని నమ్మడం బెటర్. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వేరే వాళ్ళ ఒపీనియన్స్ ని బేస్ చేసుకొని మీ లైఫ్ కి సంబంధించిన డెసిషన్స్ మాత్రం తీసుకోకండి. టేక్ యువర్ టైమ్ టు థింక్. ఎవరైనా క్వశ్చన్ చేయగానే ఇన్స్టెంట్ గా ఆన్సర్ చేయాలి. ఏదైనా అడగగానే వెంటనే సమాధానం చెప్పాలి. ఒకవేళ అలా చేయలేకపోతే మనల్ని ఫూల్ అనుకుంటారు, మనకేం తెలియదు అనుకుంటారు, మనల్ని డమ్ అనుకుంటారు అని ఈ భయంతో ఒక్కోసారి మనం వెంటనే ఆలోచించకుండా ఆన్సర్ చేస్తూ ఉంటాం. ఫస్ట్ రియాక్షన్ ఈస్ ద బెస్ట్ రియాక్షన్ అంటారు, కానీ అది అవుట్డేటెడ్ అని రైటర్ అంటారు. మీలో ఫస్ట్ వచ్చే రియాక్షన్ ఎప్పుడు ఐదర్ మీరు ఎక్కడో విన్నదైనా అయి ఉండొచ్చు, లేదా దాన్ని ఆల్రెడీ మీరు ఆలోచించిందైనా అయి ఉండొచ్చు. మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ కి ఇన్స్టెంట్ ఆన్సర్ లేకపోయినా పర్వాలేదు. ఎవరు మిమ్మల్ని ఫూల్, స్టూపిడ్ అనుకున్నా పర్వాలేదు. మీరు తెలివైన వాళ్ళని ఎవరికి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఐ డోంట్ నో అని చెప్పటంలో తప్పులేదు. ఇదే ఆన్సర్ మీకు కూడా చెప్పుకోవచ్చు. స్లో థింకింగ్ కూడా చాలా యూస్ఫుల్. ప్రతి దానికి ఇన్స్టెంట్ గా రియాక్ట్ అవ్వే కన్నా థింక్ చేయడానికి టైం తీసుకోండి. అవసరం అంటేనే మీ సైలెన్స్ ని బ్రేక్ చేయండి. రిలీజ్ యువర్ మైండ్. సక్సెస్ కోసం ప్రయత్నించగానే కొన్ని డేస్ కి ఆర్ మంత్స్ కే డిప్రెషన్ ఆర్ బ్రేక్ డౌన్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ కొంతమంది వాళ్ళ గోల్ ని వదిలేస్తారు, ఇంకొందరు దీన్ని తట్టుకొని ముందుకు వెళ్తారు. వాళ్ళు కూడా సేమ్ ఎక్స్పీరియన్స్ అవ్వటంతో ఇంకొంతమంది ఇక్కడ వాళ్ళ గోల్ ని క్విట్ చేస్తారు. అసలు ఎందుకు ఇలా అవుతుంది? బ్రైటర్ సక్సెస్ అనేది డిఫరెంట్ ఫేసెస్ లో వస్తుంది. ఫేసెస్ మారే ప్రతిసారి మనం డిప్రెస్ గా, హోప్లెస్ గా, ఒక్కోసారి మైండ్ కంప్లీట్ గా ఫ్రీజ్ అయిపోయినట్టు ఫీల్ అవుతాం. అలాంటి టైంలో మీ జర్నీని ఆపేయకుండా మీ ముందు ఉన్న అడ్డుగోడని తొలగించడానికి ట్రై చేయండి. అంటే బ్రేక్ తీసుకోండి. మీ బ్రెయిన్ ని ఫ్రీగా అయ్యేలా చేయండి. అవసరమైతే వెకేషన్ కి వెళ్ళండి. నార్మల్ అయిన వెంటనే మీ బ్రెయిన్ ఇంకాస్త యాక్టివ్ గా వర్క్ అవుతుంది. మళ్ళీ తిరిగి మీ గోల్ మీద ఫోకస్ చేయొచ్చు. సో చూశారు కదా, ఈ వీడియోలో పాయింట్స్ ఇంకోసారి రివైజ్ చేయబోతున్నాను. థింక్ స్ట్రైట్. మనకి ఏదైనా ప్రాబ్లం రాగానే క్లమ్జీ థాట్స్ చాలా వస్తాయి, కానీ ఆ సిచ్యువేషన్ కి ఎగ్జాక్ట్ సొల్యూషన్ ఏంటో థింక్ చేయడానికి ట్రై చేయండి. అనవసరమైన ఆలోచనల కన్నా ఎగ్జాక్ట్ సొల్యూషన్ ఏంటో థింక్ చేయడానికి ట్రై చేయండి. లైఫ్ ఎప్పుడూ లీనియర్ గా ఉండదు. గోల్ రీచ్ అయ్యేటప్పుడు ఫెయిల్యూర్స్, అప్స్ అండ్ డౌన్స్ అన్ని కామన్. మీ బ్రెయిన్ ని మీరు క్యూరియస్ గా ఫీల్ అవ్వే నాలెడ్జ్ తో ఫిల్ చేయటం వల్ల ఆ ఇన్ఫర్మేషన్ అంతా నెట్వర్క్స్ గా మీ బ్రెయిన్ లో స్టోర్ అవుతుంది. అండ్ వీటిని మీ ఫెయిల్యూర్స్ తో, లైఫ్ లో ఎక్స్పీరియన్సెస్ తో కనెక్ట్ చేయండి. ముందుకు వెళ్లే కొద్దీ ఈ పాస్ట్ అనేది మీకు ఉపయోగపడుతుంది. ఏదైనా డెసిషన్ తీసుకునే ముందు ఇది నా లైఫ్ ని చేంజ్ చేస్తుందా లేదా అనే క్వశ్చన్ వేసుకోండి. అన్నెసెసరీ థాట్స్ ని ఫిల్టర్ చేయండి. ఏ డెసిషన్ అయినా మీ ఓన్ గా రీసెర్చ్ చేసి ఫ్యాక్ట్స్ ని బేస్ చేసుకొని తీసుకోవటం చాలా మంచిది. ఏదైనా బయటికి ఎక్స్ప్రెస్ చేసే ముందు 1-2 సార్లు బాగా థింక్ చేసుకోండి. ఏ ప్రాబ్లంకైనా సొల్యూషన్ కావాలంటే టైం తీసుకోవడంలో తప్పలేదు. మీ గోల్ని ఎప్పుడు ఫేసెస్లో రీచ్ అవుతారని గుర్తుపెట్టుకోండి. మీకు అడ్డంకులు వస్తున్నాయంటే నెక్స్ట్ స్టేజ్కి మూవ్ అవుతున్నారని అర్థం. ఈ బుక్ సమ్మరీ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.